మీ జన్మ నక్షత్రం మీకు మీ జీవితంపై ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తుందో తెలుసా? మరి జన్మ నక్షత్రం అనగానే కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు. మనం మన కర్మలను అనుభవించేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? మనం మన యొక్క జీవితంలో, మన కెరీర్‌లో, మన నక్షత్ర పరంగా మనం ఏ విధంగా ఉండబోతున్నాం? డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తి పరంగా, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యతమైనటువంటి జీవితం పరంగా, అదేవిధంగా మనము ఎలాంటి బిజినెస్ కానీ, ఎలాంటి వ్యాపారం కానీ చేసుకుంటే బాగుంటుందో చెప్పేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి నక్షత్రం. మరి మీ నక్షత్రం ఏమిటి? తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మరి నక్షత్రాలను బేస్ చేసుకొని ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది ఈ వీడియో. మరి మే ఎండింగ్ సుమారుగా జూన్ 1వ తారీఖు గురు మార్పు కూడా ఉంది. మరి దీనికి సంబంధించి మీ నక్షత్రాల ప్రకారంగా ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రము మరి దీనికి కుజుడు అధిపతిగా ఉండేటువంటిది, అంటే మంగళుడు. అదేవిధంగా మనకు చంద్రుడు కూడా కొంత దేవత దీనికి ఉండేటువంటి పరిస్థితి. ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు అప్పులు ఎప్పుడు చేయకూడదు. అప్పులు వీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుల ఊబిలో ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి కొంత గొంతు పవర్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటారు. ఆ గొంతుతోనే జయించే పరిస్థితి ఉంటుంది. సరే, మొత్తం మీద మృగశిర నక్షత్రము మనకు 5వ నక్షత్రం. మృగశిర నక్షత్రము ఏమిటి అంటే ఇక్కడ ఈ నక్షత్రానికి కుజుడు అదేవిధంగా చంద్రుడు ఇద్దరు కూడా అధిపతులు. మరి సెర్చింగ్ కావచ్చును, ఏవైనా సెర్చ్ చేయడము, అదేవిధంగా ఎక్స్ప్లోరింగ్ కావచ్చును, క్యూరియాసిటీ కావచ్చును, ఇవి అధికంగా ఉంటాయి వీరికి. ఇక మృగశిర అంటే జింక తలగా మనకు చెప్పబడుతున్నది. మృగశిర నక్షత్రము జింక యొక్క తల. మరి జింకలా వీరు ఎప్పుడూ కూడా ఏదో వెతుకుతూ ఉంటారు. మరి ఏం వెతుకుతున్నారు ఏమిటి అనేటువంటిది వీరికి తెలియదు. ఒకవేళ ఈ మృగశిర నక్షత్రం వారు నెంబర్ 7 లేదా ఒకవేళ నెంబర్ 1లలో జన్మిస్తే ఇంకా అధికంగా ఉంటుంది. నెంబర్ 7 అయితే చాలా డేంజర్. 7, 16, 27లో జన్మించిన వారు పరిగెడుతూనే ఉంటారు. అసలు ఎందుకు పరిగెడుతున్నాం ఏమిటి అనేది కూడా అర్థం కాదు. కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి అధికంగా ఉంటుంది. మృగశిర వారికి ఫ్రీడమ్ ఇష్టపడతారు వీరు. సో చాలా కుతూహలము అనేటువంటిది అధికంగా కనబడుతుంది. చురుకైనటువంటి మైండ్, మాట్లాడడం అంటే ఇష్టం, ట్రావెల్ అంటే ఇష్టం వీరికి. అదేవిధంగా చాలా తెలివైన వారు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేటువంటి వారు, అదేవిధంగా అడ్జస్ట్ అయ్యే నేచర్ కలిగినటువంటి వారు మృగశిర నక్షత్రం వారు. క్రియేటివ్ ఐడియాస్ కావచ్చును, కొత్త అవకాశాలు గుర్తించేటువంటి శక్తి, సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉండడం వీరికి చాలా బాగుంటుంది. ఇక అదేవిధంగా కొంత బలహీనతలు ఏమిటయ్యా అనుకుంటే వీరు ఒక పని మీద ఎక్కువ కాలం ఫోకస్ ఉండదు. ఒకటే పని మీద ఎక్కువ కాలం ఫోకస్గా ఉండలేరు. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నిర్ణయం తీసుకోవడం ఆలస్యం. ఎందుకంటే ఒకటే పనిని మనం చేయడం ద్వారా, కొంచెం ఓపికగా ఉండడం ద్వారా అది మనకు క్లిక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అస్థిరమైనటువంటి మనసు, చంచలంగా ఉంటుంది. రిలేషన్షిప్లో కొంత మార్పులు, చేర్పులు, కొంత మేర లైక్ ఏం చెప్పాలి, జెంట్స్కి అయితే లేడీస్కి అయితే జెంట్స్, ఇట్లా కొంచెం ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. లైక్ అది లీవింగ్ అయినా కావచ్చును, లేదా ఇల్లీగల్ అఫైర్స్ అయినా కావచ్చును. అదేవిధంగా రిలేషన్షిప్లో మార్పులు, చేర్పులు ఉంటవి. కొంత కోర్టు రిలేటెడ్ కొన్ని సార్లు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి మృగశిర నక్షత్రం వారికి 2020, 21, 22లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. సో మార్కెటింగ్ స్కిల్స్ బెటర్ వీరికి. ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, మీడియా, యూట్యూబ్, జర్నలిజము,
ఐటీ, సాఫ్ట్వేరు, ట్రావెల్స్, టూరిజం, అదేవిధంగా టీచింగు, ట్రైనింగు అనేటువంటిది వీరికి ఒకే జాబ్ కంటే మల్టిపుల్ ఇన్కమ్ బెటర్ వీరికి. సో ప్రేమలో ఆసక్తి ఎక్కువ, రొమాంటిక్ కానీ అస్థిరత ఉంటుంది, త్వరగా ఆకర్షితులు అవుతూ ఉంటారు ఒక అమ్మాయికి కానీ లేదా ఒక అబ్బాయికి కానీ. అమ్మాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అబ్బాయి. సరైనటువంటి ప్లాట్ఫామ్ దొరికితే మాత్రం మంచి మ్యారేజ్ కావచ్చును, జీవితంలో సెటిల్మెంట్ కావచ్చును ఉంటుంది మీకు. కొంత ఆలస్య వివాహం మంచిది ఈ యొక్క మృగశిర నక్షత్రం వారికి. చిన్న వయసులో మార్పులు ఎక్కువగా ఉంటాయి. 30 తర్వాత స్థిరత్వం ఉంటుంది. ట్రేడింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తారు, బాగుంటుంది. మరిక హెల్త్ రిలేటెడ్గా వచ్చినట్టయితే కొంత నర్వస్ సిస్టమ్ కావచ్చును, సైనస్, శ్వాస సమస్యలు, నిద్రలోపము, కొంత ఆందోళన, తెలియని ఆందోళన ఉంటుంది. సో యువ వయస్సులో మంచి మంచి మార్పులు ఎక్కువగా ఉంటాయి. మధ్య వయస్సులో మంచి గ్రోత్ కనబడుతూ ఉన్నది. స్థిర జీవితం కూడా ఉంటుంది ఆఫ్టర్ 35, 36 తర్వాత. సో ట్రావెల్ రిలేటెడ్ మార్పులు, అవకాశాలు ఇవి మీకు ఉంటవి. అప్పు మాత్రం చేయొద్దు ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు. మరి గడిచిన 2020 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, మాట పోవడము, మనీ రిలేటెడ్ ఇష్యూసు, సంతానం కోసము తిరగని గుడి లేదు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు, వివాహం జరిగిన గొడవలు ఏర్పడడాలు కావచ్చును. అదేవిధంగా కొంత కోర్టు రిలేటెడు, కొంతమేర మృగశిర నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా వచ్చాయి. గృహ మార్పులు అయితే చాలా చేసున్నారు గడిచిన రోజులలో. 2021, 22, 23, 24లో కొంత బెటర్. 24 ఎండింగ్ నుండి 25లో కూడా కొంత వెయిట్ పెరగడం కానీ, కొత్త జబ్బులు ఏమైనా సోకడం కానీ, ఈగో ఫీలింగ్తో ఎవరినైనా దూరం చేసుకోవడం కానీ జరిగి ఉంటుంది. సో మరి రాబోయే రోజులలో గురువు మీకు 2వ భావానికి రాబోతున్నాడు కనుక రావాల్సిన ధనం వస్తుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అదేవిధంగా కొంతమేర శత్రులపై విజయం అనుకోవచ్చును. అప్పులు పుడతాయి. చిన్న చిన్న గొడవలు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నవి. ఉద్యోగంలో మంచి మార్పులు, చేర్పులు కూడా ఉన్నవి. ఇది కాక ఇంకా మీకు పర్సనల్గా లైక్ ఏమైనా మీ జీవితంలో ఇది జరగాలి లేదా ఇది రావాల్సింది ఉంది అనుకుంటే తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను కనుక మరి తప్పకుండా వన్స్ నన్ను కలవండి. మీ జీవితాన్ని మంచి అద్భుతమైనటువంటి దిశగా మార్చుకోండి. ఆల్ ద బెస్ట్.